Hello, welcome back to my channel Sarda Chadudu. This is Sampath Kumar. Today we will learn about advice and suggestions in SSC examination for question number 26. Giving advice using model verbs or suggestions being on the given context. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 26 లో మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో అడ్వైజ్ సజెషన్స్ మీద 2 మార్క్స్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో మనము ఇచ్చినటువంటి కంటెస్ట్ కి అడ్వైజ్ కానీ సజెషన్ కానీ మనకు అడుగుతారు, దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. యూజింగ్ మోడల్ వెబ్స్ యూ షుడ్ ప్లస్ V1, యూ ఆట్ టు ప్లస్ V1, యూ మస్ట్ ప్లస్ V1. ఇక్కడ ఈ మూడిట్లో ఏదో ఒకటి మనము చూస్ చేసుకొని ఇచ్చినటువంటి సెంటెన్స్ సజెషన్ కానీ అడ్వైజ్ కానీ రాయాల్సి ఉంటుంది. యూ షుడ్ ప్లస్ V1 మోడల్ వెబ్ ఉపయోగించి రాయటం. అలాగే ఇంకా సెకండ్ వన్ వచ్చి స్ట్రాంగ్ అడ్వైజ్. స్ట్రాంగ్ అడ్వైజ్ అంటే ఇచ్చినటువంటి అడ్వైజ్ అంటే స్ట్రాంగ్ గా యూ హ్యాడ్ బెటర్ ప్లస్ V1 ఆర్ యూ రియల్లీ నీడ్ టు ప్లస్ V1. ఇక్కడ స్ట్రాంగ్ అడ్వైజ్ కి వచ్చేసరికి యూ హ్యాడ్ బెటర్ ప్లస్ V1, యూ రియల్లీ నీడ్ టు ప్లస్ V1. ఇది మనకి స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చి సజెషన్స్. సజెషన్స్ వచ్చేసరికి వై డోంట్ యూ ట్రై ప్లస్ V4, హౌ అబౌట్ ప్లస్ V4, హ్యావ్ యూ కన్సిడర్డ్ ప్లస్ V4. ఇక్కడ అన్ని వెర్బ్ అనేది ఫోర్త్ ఫామ్ లో ఉంటుంది, V4 లో ఉంటుంది. సజెషన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి రికమెండేషన్స్. ఐ రికమెండెడ్ దట్ యూ ప్లస్ V1, ఐ సజెస్ట్ యూ ప్లస్ V1. ఇది ఒక మోడల్. నెక్స్ట్ వన్ వచ్చి ఐ షుడ్ నాట్ ప్లస్ V1, యూ షుడ్ స్టాప్. ఈ ఏ కండిషన్ లో వాడతాము? స్టార్టెడ్ స్మోకింగ్, స్టార్టెడ్ డ్రింకింగ్, ప్లేయింగ్, సీయింగ్, నాట్ టు డూ దట్. ఇలాంటి వచ్చేటప్పుడు మనము షుడ్ నాట్ ప్లస్ V1 కానీ యూ షుడ్ స్టాప్ కానీ మనం వాడుతూ అడ్వైజ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈ ద టీవీ షో, ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైజ్ యువర్ బ్రదర్ టు కాల్ ఏ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ. ఇక్కడ మనకి రెండు సెంటెన్స్ ఇచ్చారు. ఈ రెండు సెంటెన్స్ ని అడ్వైజ్ తో మనము రాయాల్సి ఉంటుంది. అడ్వైజ్ ఏంటి? యువర్ బ్రదర్ టు కాల్ ఏ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ కాల్ ఏ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్. ఇక్కడ మనము అడ్వైజ్ ఇచ్చేటప్పుడు యూ షుడ్ అనేది కామన్ మనకి. యూ షుడ్ ప్లస్ V1 అన్నాం. V1 అంటే ఇక్కడ కాల్, యూ షుడ్ కాల్. చూడండి ఇక్కడ యూ షుడ్ కాల్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ గా నేను ఇక్కడ తెచ్చి రాసాను. చూడండి, యూ షుడ్ కాల్ ఏ టెక్నీషియన్ ఇమ్మీడియట్లీ. దిస్ ఇస్ దర్ ఆన్సర్. 2 మార్క్స్ మనం ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. యువర్ నైబర్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు సాల్వ్ హిస్ ఫైనాన్షియల్ ఇష్యూస్, అడ్వైజ్ హిమ్ టు టాక్ టు ప్రొఫెషనల్ ఫర్ అడ్వైస్. ఇక్కడ యువర్ నైబర్ వచ్చి ఫైనాన్షియల్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, ఆయనకేమో ప్రొఫెషనల్ కలవండి, అడ్వైస్ తీసుకోండి అని చెప్పాం. దానికి యూ షుడ్ తో మనం యూ షుడ్ ప్లస్ వెర్బ్ అనేది V1 కన్సల్ట్. యూ షుడ్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైజ్. చూడండి ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ టాక్ టు ప్రొఫెషనల్ ఫర్ అడ్వైజ్ ఉంది. ఇక్కడ టాక్ అంటే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైజ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ యువర్ ఫ్రెండ్ బికమింగ్ ఫ్యాట్, అడ్వైజ్ హిమ్ టు డూ యోగా. ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో టూ తర్వాత డూ యోగా ఉంది చూడండి. ఇక్కడ మనము యూ షుడ్ ప్లస్ డూ యోగా. ఇక్కడ డూ అనేది వెర్బ్ గా తీసుకుంటే డూ యోగా, యూ షుడ్ డూ యోగా. లేదా ఇంకో మోడల్ లో కూడా మనం ఎలా రాయొచ్చు? యూ ఆట్ టు డూ యోగా, యూ హ్యాడ్ బెటర్ టు డూ యోగా. ఇక్కడ మనకి మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, అడ్వైజ్ కి 3 టైప్స్ ఉన్నాయి. అందులో యూ షుడ్ ప్లస్ V1, యూ ఆట్ టు ప్లస్ V1, యూ హ్యాడ్ బెటర్ ప్లస్ V1. అందులో మనం మొదట ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. యూ షుడ్ పెట్టేసి డూ యోగా, టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ పెట్టి ఇది ఆన్సర్ ఇది. లేదు ఇంకా కొంచెం ఇంకా బాగా క్లారిటీగా రాయాలంటే యూ ఆట్ టు ప్లస్ డూ యోగా, యూ హ్యాడ్ బెటర్ టు డూ యోగా. ఇది మనకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ చూడండి. యువర్ సిస్టర్ హ్యాస్ పాస్డ్ ద రిటన్ టెస్ట్, అడ్వైజ్ హ్యాడ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇక్కడ చూడండి టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఉంది. అంటే యూ షుడ్ ప్లస్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఇక్కడ ప్రిపేర్డ్ అని ఉంది, అది V2 లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రిపేర్ V1 పెట్టి ఫర్ ఇంటర్వ్యూ అని రాయండి. లేదా యూ ఆట్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ, యూ హ్యాడ్ బెటర్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ మూడిట్లో ఏదో ఒకటి, ఇది ఈజీగా ఉంటుంది. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్,
ఇన్ ద సెకండ్ సెంటెన్స్ అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ చూడండి, టేక్ రెస్ట్, ఇందులో వెర్బ్ అనేది టేక్. ఓకే, యూ షుడ్ ప్లస్ టేక్ రెస్ట్, యూ షుడ్ టేక్ రెస్ట్. ఆర్ యు ఆట్ టు టేక్ రెస్ట్ ఎలానే రాయొచ్చు, లేదా యూ హ్యాడ్ బెటర్ టు టేక్ రెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూడు కూడా యూ షుడ్, యూ ఆట్ టు, ఆర్ యూ హ్యాడ్ బెటర్ టు, ఇందులో చూసుకొని వెర్బ్ అనేది V1 లో పెట్టి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ సిస్టర్ స్పీక్స్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్, అడ్వైజ్ హెర్ నాట్ టు డ్రైవ్ వైల్ స్పీకింగ్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ డ్రైవ్ వైల్ స్పీకింగ్, అడ్వైజ్ హెర్ నాట్ టు డ్రైవ్, నాట్ టు అన్నారు ఇక్కడ, అందుకు యూ షుడ్ నాట్ వాడాను ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ సెంటెన్స్, యూ షుడ్ నాట్ డ్రైవ్ వైల్ స్పీకింగ్. ఆర్ యూ ఆట్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్, ఎలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ లో యూ షుడ్ నాట్ ప్లస్ డ్రైవ్ అంటే V1, లేదా యూ షుడ్ నాట్, యూ ఆట్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్, ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ ఫ్రెండ్ పోస్ట్ పోన్ వర్క్, అడ్వైజ్ హ్యాడ్ టు కంప్లీట్ వర్క్స్ ఇన్ టైం. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ కంప్లీట్ వర్క్స్ ఇన్ టైం. చూడండి ఇక్కడ యూ షుడ్ కంప్లీట్ వర్క్ ఇన్ టైం, ఇక్కడ చూడండి యూ షుడ్ ప్లస్ V1, ఇక్కడ కంప్లీట్ ఉంది, కంప్లీట్ వర్క్ ఇన్ టైం. తర్వాత యూ హ్యాడ్ బెటర్ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ టైం, యూ హ్యాడ్ బెటర్ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ టైం. ఓకే, నెక్స్ట్ వన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ క్వైట్ లేజీ, అడ్వైజ్ హిమ్ టు ప్లే గేమ్స్ దట్ వుడ్ యాక్టివ్ హిస్ బ్రెయిన్. ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్ లో టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ ప్లే గేమ్స్ దట్ యాక్టివ్ హిస్ బ్రెయిన్. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ షుడ్, ఇక్కడ ప్లే గేమ్స్ దట్ వుడ్ యాక్టివేట్, యాక్టివ్ అనేది యాక్టివేట్ గా మార్చుకొని, ఇక్కడ హిజ్ అంటే ఎవరు, ఎవర్, ఎవరికి ఫ్రెండ్ కి చెప్తున్నాం కనుక ఎవర్ బ్రెయిన్ అని రాయాలి. ఇక్కడ హిజ్ బదులుగా ఎవరు మారింది అంతే, జస్ట్ యూ షుడ్ ప్లే గేమ్స్ దట్ వుడ్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్. యూ షుడ్ ప్లస్ V1, అది గుర్తుంచుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ, యూ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్, అడ్వైజ్ హిమ్ నాట్ టు వేస్ట్ వాటర్. ఇక్కడ చూడండి నాట్ టు వేస్ట్ వాటర్, యూ షుడ్ నాట్, ఇక్కడ చూడండి నెగిటివ్ సెంటెన్స్, నాట్ టు వేస్ట్ వాటర్ అన్న కదా, యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, దట్స్ ఇట్, ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, యువర్ బ్రదర్ హూ డ్రైవ్స్ కార్ డస్ నాట్ యూజ్ ఏ సీట్ బెల్ట్, అడ్వైజ్ హిమ్ టు యూజ్ ఏ సీట్ బెల్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ does not use a seat belt, advise him to use a seat belt. ఇక్కడ టూ తర్వాత యూజ్ ఏ సీట్ బెల్ట్ ఉంది, యూ షుడ్ యూజ్ ఏ సీట్ బెల్ట్, సింపుల్ అది. ఇక్కడ యూ షుడ్ ప్లస్ యూజ్ ఏ సీట్ బెల్ట్, ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ చూడండి యూజ్ ఏ సీట్ బెల్ట్, అది ఇక్కడ యూ షుడ్ తర్వాత పెడితే ఆన్సర్ అయిపోతుంది. లేదు యూ ఆట్ టు, ఇది కామన్, ఇది యూ ఆట్ టు, యూ షుడ్ బదులుగా యూ ఆట్ టు రాసి తర్వాత యూజ్ ఏ సీట్ బెల్ట్. లేదు యూ హ్యాడ్ బెటర్ టు అంటే యూ షుడ్ బదులుగా యూ హ్యాడ్ బెటర్ టు అని కూడా రాయొచ్చు, తర్వాత యూజ్ ఏ సీట్ బెల్ట్, ఆన్సర్ అయిపోతుంది. ఈ మూడిట్లో ఏది రాసినా ఈజీగా ఉండడానికి యూ షుడ్ ప్లస్ V1 మీరు గుర్తుంచుకోండి, దాని ప్రకారం మీరు సెంటెన్స్ ని యూ హ్యావ్ టు కంప్లీట్. నెక్స్ట్ వన్ చూడండి, యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ సింగింగ్ వెల్, అడ్వైజ్ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్ ఉంది, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్, సింపుల్. ఇది టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ తెచ్చి యూ షుడ్ తర్వాత రాసేసేయండి, అయిపోతుంది. లేదు యూ ఆట్ టు, సేమ్ ఆ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ సింగింగ్. చూడండి ఇక్కడ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్, దీన్ని తీసుకొచ్చి యూ షుడ్ తర్వాత కానీ యూ ఆట్ టు తర్వాత కానీ పెట్టండి, లేదా యూ హ్యాడ్ బెటర్ టు తర్వాత సేమ్ పెట్టండి, కంప్లీట్ అయిపోతుంది. ఈ మూడిట్లో ఏది రాసినా మీకు మార్క్ అనేది వస్తుంది. సింపుల్ గా ఉండాలంటే యూ షుడ్ ప్లస్ V1 గుర్తుంచుకోండి, అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, యువర్ అంకుల్ ఈజ్ హెవీ డ్రింకర్, అడ్వైజ్ హిమ్ టు స్టాప్ డ్రింకింగ్. ఇక్కడ టూ తర్వాత స్టాప్ డ్రింకింగ్ ఉంది, యూ షుడ్ స్టాప్ డ్రింకింగ్, యూ షుడ్ తర్వాత స్టాప్ డ్రింకింగ్ రాయండి, సింపుల్. లేదా యూ ఆట్ టు స్టాప్ డ్రింకింగ్, యూ హ్యాడ్ బెటర్ టు స్టాప్ డ్రింకింగ్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యువర్ ఫ్రెండ్ హ్యాస్ స్టార్టెడ్ డ్రింకింగ్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డ్రింక్. ఇక్కడ చూడండి నాట్ టు డ్రింక్ నెగిటివ్ సెంటెన్స్, యూ షుడ్ నాట్ డ్రింక్, సింపుల్ అనమాట, యూ షుడ్ ప్లస్ నాట్ డ్రింక్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ సిస్టర్ ఈజ్ సిక్, your sister is sick, advice had to consult a doctor, you had better consult a doctor, strong advice అన్నమాట, you had better. లేదు you should consult a doctor, ఇక్కడ చూడండి టూ తర్వాత కన్సల్ట్ ఏ డాక్టర్ ఉంది, you should consult a doctor, that's it, అయిపోయి. Some more examples, your brother is going abroad, advise him to learn a few English words.
ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ లెర్న్ ఎ ఫ్యూ ఇంగ్లీష్ వర్డ్స్. ఇక్కడ యూ రియల్లీ నీడెడ్ టు లెర్న్ ఎ ఫ్యూ ఇంగ్లీష్ వర్డ్స్. ఇది స్ట్రాంగ్ అడ్వైస్. యూ రియల్లీ నీడ్. లేదు ఇంకా సింపుల్ గా రాయాలంటే యూ షుడ్, మనకు తెలిసిందే, ప్లస్ లెర్న్ ఎ ఫ్యూ ఇంగ్లీష్ వర్డ్స్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ యూ షుడ్ తర్వాత పెడితే అయిపోతుంది. సింపుల్ ఆన్సర్ ఇది. ఓకే, యూ షుడ్ లెర్న్ ఎ ఫ్యూ ఇంగ్లీష్ వర్డ్స్. ఇంకా యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్, అడ్వైజ్ హిమ్ టు డ్రింక్ ప్యూర్ వాటర్. ఇక్కడ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ డ్రింక్ ప్యూర్ వాటర్. యూ షుడ్ డ్రింక్ ప్యూర్ వాటర్ యూజింగ్ మోడల్ వెర్బ్స్. ఇది షుడ్ వాడి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్, యువర్ ఫాదర్ వాంట్స్ టు బై ఎ కార్, అడ్వైజ్ హిమ్ టు బై అన్ ఎలక్ట్రిక్ కార్. ఇక టూ తర్వాత బై అన్ ఎలక్ట్రిక్ కార్. ఫాదర్ హౌ అబౌట్ బయింగ్ అన్ ఎలక్ట్రిక్ కార్, ఇది సజెషన్. ఇది లేదు, యూ షుడ్ రాసిన తర్వాత ఈ టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ బై అన్ ఎలక్ట్రిక్. ఇది సింపుల్ గా తేలిపోతుంది. యూ షుడ్ బై అన్ ఎలక్ట్రిక్ కార్. రైట్. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్ ఈస్ కమింగ్ లేట్ టు క్లాసెస్, అడ్వైజ్ హిమ్ టు బి పంక్చువల్ టు క్లాసెస్. ఇక్కడ టూ తర్వాత బి పంక్చువల్ టు క్లాస్. ఇక్కడ వెర్బ్ అనేది బి ఉంది ఇక్కడ. నెక్స్ట్, యూ షుడ్ బి మోర్ పంక్చువల్ టు క్లాసెస్. టూ తర్వాత బి పంక్చువల్ టు క్లాసెస్, మోర్ పంక్చువల్ టు క్లాసెస్. ఓకే, నెక్స్ట్. Your friend is very much stressed, advise him to practice meditation daily. ఇక్కడ టూ తర్వాత ప్రాక్టీస్ మెడిటేషన్ డైలీ. యూ ఆట్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ డైలీ. ఇక్కడ చూడండి, ఆట్ టు వాడాం. తర్వాత టూ తర్వాత ఉన్న పార్ట్ ప్రాక్టీస్ మెడిటేషన్, లేదా యూ షుడ్ ఈ ప్రాక్టీస్ మెడిటేషన్ డైలీ. ఇంతే ఆన్సర్. సింపుల్ ఆన్సర్స్ ఇవి. ఇలా మనం అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనము 26 క్వశ్చన్ కి అడ్వైజ్ ఇచ్చి రాయమంటే కంపల్సరీగా మనం ఏం గుర్తుంచుకోవాలి, యూ షుడ్ ఈజ్ సింపుల్ గా తెలిసిపోతుంది. యూ షుడ్ ప్లస్ V1, వెర్బ్ అనేది V1 లో ఉండాలి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో. అంటే మనకి ఈ సెంటెన్స్ తర్వాత సెకండ్ సెంటెన్స్ లో టూ తర్వాత ఉన్నటువంటి పార్ట్ ని యూ షుడ్ తర్వాత రాస్తే మీకు కంప్లీట్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇంతవరకు మనం ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 26 SSC ఎగ్జామినేషన్ లో అడ్వైజ్ ని ఏ విధంగా రాయాలి, సజెషన్ ఏ విధంగా రాయాలి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.